కేంద్ర మంత్రి అమిత్ షా కాసేపట్లో తెలంగాణకు రానున్నారు. కాసేపట్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు కేంద్ర హోంమంత్రి. ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన నిజామాబాద్ వెళ్లనున్నారు. నిజామాబాద్లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నిజామాబాద్లోని కంటేశ్వర్ క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగే కిసాన్ మహా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కాసేపట్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేరుకోనున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నిజామాబాద్ కు ఆయన వెళ్తారు. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఇవాళ అమిత్ షా ప్రారంభించబోతున్నారు. అనంతరం కూడా ఆయన కిసాన్ సభలో కూడా పాల్గొంటారు. జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కిసాన్ సభలో కూడా ఆయన మాట్లాడనున్నారు. అనంతరం ఇవాళ సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు. సాయంత్రం పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్ లో కిసాన్ సభ అన్నది ఏర్పాటు చేశారు. ఆ సభలో హోంమంత్రి మాట్లాడతారు. అయితే ఆయన ఏం మాట్లాడబోతున్నారన్న దానిపై ఒక ఆసక్తి అయితే నెలకొంది. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నిజామాబాద్ కు అమిత్ షా వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆయన రిటర్న్ అవుతారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే సభకు సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇటు అమిత్ షా రాక సందర్భంగా భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు సభకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకోనున్నారు. ఇటు కిషన్ రెడ్డి సైతం ఇప్పటికే బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు ఉన్నారు. కాసేపట్లోనే తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోతున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు ఆయన చేరుకుంటారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే నిజామాబాద్ లో ఇవాళ సాయంత్రం జరగబోయే సభకు సంబంధించి ఏర్పాట్లు తెలియజేసేందుకు మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా అజయ్, ఏ సమయానికి ఆయన అమిత్ షా బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు? అక్కడి నుంచి అంటే ఆయన వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఏ విధంగా ఏర్పాట్లు అన్నవి చేశారు? ఎవరెవరు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు? మనం చూసుకోవచ్చు, ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్లో పూర్తిస్థాయి భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇక్కడికి రావడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు, భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లను అయితే పోలీసులు చేయడం జరిగింది. ఇక్కడ సాయంత్రం ఒక చిన్న ర్యాలీ కూడా ఏర్పాటు చేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. బేగంపేట ఎయిర్పోర్టుకు ఇప్పటికే చూసుకున్నట్లయితే డీకే అరుణ, అదేవిధంగా ఎంపీలైనటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు రాజా సింగ్, పాయల్ శంకర్, అదేవిధంగా బీజేపీ శ్రేణులు, జిల్లా అధ్యక్షులంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మరి కొద్దిసేపట్లోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఆయనను ఇక్కడ రిసీవ్ చేసుకొని అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డి కూడా నిజామాబాద్ ప్రత్యేక విమానంలో వెళ్ళనున్నారు. అక్కడ ఏదైతే నిజామాబాద్లో చూసుకున్నట్లయితే అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు, పసుపు బోర్డు సంబంధించినటువంటి కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అధికారిక కార్యక్రమం, అదేవిధంగా పార్టీ పరంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, రేపటి సిచ్యువేషన్ అక్కడ మనం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీలో గత ఏడాది కాలంగా జరుగుతున్నటువంటి చర్చ, రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతారు అన్న దానిపైన చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రేపు నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది ప్రారంభం కానున్నది. దానికి ఒకరోజు ముందు అమిత్ షా రాష్ట్రానికి రావడం అనేది అత్యంత ప్రాధాన్యత కూడుకున్న టూర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే అధ్యక్ష పదవి ఆశిస్తున్నారో దానికి సంబంధించినటువంటి చాలామంది నేతలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎవరు రేపు అధ్యక్షులు అవుతారన్న దానిపైన కొంత ఉత్కంఠత కూడా రేగుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఈ సందర్భంలోనే అమిత్ షా ఇక్కడికి వచ్చినటువంటి నేతలతో కూడా ఇంటరాక్ట్ అవుతారన్న చర్చ కూడా సాగుతుంది. ఈ మరికాసేపట్లోనే ఇక్కడికి ఆయన చేరుకున్న తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి బీజేపీ నేతలతో మాట్లాడడం, ఎవరికైనా హింట్ ఇస్తారా, లేకపోతే ఆశావాహులు ఎవరైనా తమ బలాబలాల గురించి మరొకసారి ప్రస్తావించే అవకాశం ఉంటుందా అన్న దానిపైన కూడా కొంత ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా అధ్యక్షుడు ఎవరవుతారు, రేపు ఎవరు నామినేషన్ దాఖలు చేస్తారన్న దానిపైన ఏ ఒక్క బీజేపీ నేత అయినా, ఏ ఇద్దరు బీజేపీ నేతలు కలిసినా కూడా అదే మాటలు మాట్లాడుకున్నారు. ఏ బీజేపీ నేతను పలకరించినా కూడా ఎవరు అధ్యక్షుడు అవుతారన్న చర్చే సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో అమిత్ షా హైదరాబాద్కు రావడం
తెలంగాణలో పర్యటించడం, ఇక్కడ ఉన్నటువంటి నేతలతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది మరింత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సందర్భంగా బీజేపీ నేతలకు ఏమైనా హింట్ ఇచ్చే అవకాశం ఉందా అన్న దానిపైన కూడా చర్చ జరుగుతుంది. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నాడు. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 18 నెలల పైన కావస్తుంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా వస్తున్నటువంటి సందర్భం. గత ప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా విమర్శించినటువంటి బీజేపీ కాంగ్రెస్ పైన ఎలా రెస్పాండ్ అవుతుంది? ఒక రకంగా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి అమిత్ షా పొలిటికల్ పర్యటనగా చెప్పుకోవచ్చు. ఒక రకమైనటువంటి హీట్ ఎక్కినటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పైన ఆయన ఎలాంటి విమర్శలు చేయనున్నారు? ఇప్పటికే ఈరోజు మనం చూసుకున్నట్లయితే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ కేంద్ర ప్రభుత్వం పైన, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పైన చేసినటువంటి సందర్భం కనబడుతుంది. అందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రానికి కిషన్ రెడ్డి ఏం తీసుకొచ్చారు, కేంద్రం అన్యాయం చేస్తుంది అనేటువంటి అనేక వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్రం ఎందుకు తెలంగాణ పైన వివక్ష చూపిస్తుంది, ఇతర రాష్ట్రాలకు మెట్రో రైలును ఎందుకు ఇస్తుంది, తెలంగాణకు ఎందుకు మెట్రో రైలు ఇవ్వట్లేదు, అనేక సార్లు RRR రింగ్ రోడ్డుకి ఫీజిబిలిటీకి సంబంధించినటువంటి అంశం అయితేనేమి, RRR రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు పంపినప్పుడు కూడా కేంద్రం స్పందించట్లేదు అంటూ కూడా రేవంత్ వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం. అలాంటి వ్యాఖ్యలకు అమిత్ షా ఏమైనా కామెంట్స్ ఇస్తాడన్న కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో అమిత్ షా ఎలాంటి కౌంటర్ ఇస్తారో కూడా చూడాలి. మరొక వైపు ఇప్పటికే కేంద్రం నుండి వచ్చినటువంటి అంశాలు, పథకాలు ఏవైతున్నాయి, ప్రాజెక్టుల అప్రూవల్ ఏవైతున్నాయి, వాటిని కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే షామీర్పేట్ ఎలివేటెడ్ క్యారిడార్ అయితేనే, అదేవిధంగా మెడ్చల్కి సంబంధించినటువంటి ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు అయితేనేమి, వాటికి సంబంధించిన అన్ని అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం అయితే లేకపోలేదు. మనం చూసుకోవచ్చు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇక్కడికి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే అమిత్ షా ఇక్కడికి రానున్న నేపథ్యంలో ఆయనను రిసీవ్ చేసుకునేందుకు కిషన్ రెడ్డి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం మనం చూడవచ్చు. ఇప్పటి వరకు కూడా ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైన, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక పైన కూడా ఆయన కామెంట్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఏదైతే ప్రధానంగా చూస్తే రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. ఈరోజు పసుపు బోర్డు ప్రారంభిస్తున్నాం, తెలంగాణ ప్రజలకు కోసం పనిచేస్తున్నాం, రేవంత్ రెడ్డి కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం మేము పనిచేయట్లేదు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం చూడవచ్చు. మనం కిషన్ రెడ్డి లోనికి వెళ్లే విజువల్స్ను మనం స్పష్టంగా కనబడుతుంది. మరికొద్దిసేపట్లోనే అమిత్ షా రానున్నా. అమిత్ షా ఈరోజు నిజామాబాద్ సభలో చేసేటువంటి కామెంట్స్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చే విధంగా, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందో దాన్ని హింట్ ఇచ్చే విధంగా మాట్లాడే అవకాశం ఉంటుందంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్. ఇది ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద నెలకొన్న సిచ్యువేషన్. మరోవైపు నిజామాబాద్లో ఏర్పాట్లకు సంబంధించి మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఇవాళ సాయంత్రం సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినట్లేనా? మరోవైపు ఇక్కడ అమిత్ షా ఏం మాట్లాడతారు అన్న ఒక ఆసక్తి అయితే నెలకొంది. కొత్త అధ్యక్షుడికి సంబంధించి ఇవాళ ఆయన ఏమైనా ప్రకటన చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈరోజు ఏళ్ల నాటి కళ, పసుపు రైతుల కళ ఈరోజు నిలబడబోతుంది. బీజేపీ కేంద్రం ఇచ్చినటువంటి పసుపు బోర్డు కార్యాలయాన్ని మరో గంట సేపట్లోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. 2 గంటల ప్రాంతంలో షెడ్యూల్ ప్రకారం 2 గంటలకు అమిత్ షా నిజామాబాద్ కలెక్టరేట్ చేరుకుంటారు. హెలికాప్టర్ ద్వారా బేగంపేట నుంచి నిజామాబాద్ చేరుకున్న తర్వాత ప్రప్రథమంగా కేంద్రం ప్రకటించినటువంటి పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అక్కడ ప్రారంభించిన అనంతరం అక్కడ కొద్దిమంది రైతులతో మాత్రం అమిత్ షా ఇంటరాక్ట్ అవుతారు. రైతులతో కొంత ముచ్చటించిన తర్వాత అక్కడ నుంచి కొంత దూరంలోనే బస్వా గార్డెన్స్లో అధికారులతో ఒక రివ్యూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రివ్యూ సమావేశంలో దాదాపు 10 నిమిషాల పాటు అమిత్ షా అధికారులతో సంభాషణ కొనసాగుతుంది. అక్కడ నుంచి నేరుగా నీలకంఠేశ్వర్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి డి శ్రీనివాస్ విగ్రహాన్ని ప్రారంభిస్తారు. అక్కడ నుంచి ఆ తర్వాత కిసాన్ సమ్మేళన కార్యక్రమానికి హాజరవుతారు. కిసాన్ సమ్మేళన కార్యక్రమాన్ని భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ప్రజలంతా కూడా ఇప్పటికే సమ్మేళనానికి తరలివెత్తున్న పరిస్థితి. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా ఈ జిల్లాల్లో ఎక్కువగా పసుపు సాగు అవుతుంది. దశాబ్దాల తరబడి రైతులంతా కూడా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ వినిపించారు. ఎన్నికల సందర్భంలో కూడా ఇది ఒక ప్రధాన అంశంగా మారింది. చాలామంది నేతల గెలుపోవటంలో కూడా ఈ పసుపు బోర్డు అనేది ప్రభావితం చేసింది. కేంద్రం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి
ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రస్తుతం అయితే పసుపు బోర్డును ఏర్పాటు చేసింది. పసుపు బోర్డు ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, పసుపు బోర్డు రావడం ద్వారా రైతాంగానికి ఎటువంటి లాభం జరుగుతుందనే అంశాలని కూడా అమిత్ షా ప్రస్తావించే అవకాశం ఉంది. ఆ తర్వాత కొంత రాజకీయమైనటువంటి అంశాలను కూడా అమిత్ షా టచ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంది. రైతాంగానికి కేంద్రం ఏం చేసిందని చెప్పి అంశాలను వివరిస్తున్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఏ రకంగా నష్టం చేస్తుందనే అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఇటు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఇటు బీజేపీ నుంచి ఎటువంటి సహకారం అందుతుంది, రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఏ రకంగా ఖర్చు చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా విడుదల చేస్తుందనే అంశాన్ని కూడా అమిత్ షా ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా కొంత హాట్ టాపిక్గా మారినటువంటి అధ్యక్షుడి ఎంపిక, బీజేపీ సంబంధించినటువంటి అధ్యక్షుడి ఎంపిక కూడా రాజకీయ కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ అధ్యక్షుడు ఎవరవుతారని చెప్పి ఒక ఉత్కంఠ మాత్రం ఇటు బీజేపీ శ్రేణిలో నెలకొంది. చాలా మంది కూడా ఆశావాహులు ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి బీజేపీ అధ్యక్ష పదవి తమకే దక్కుతుందని చెప్పి కొంత భావించినప్పటికీ ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణంలో బేగంపేటలో అక్కడ ఉన్నత కీలకమైన నేతలతో అమిత్ షా సమావేశం అవుతారు. ఆ సమావేశంలో కొంత ఇంటి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎవరు అధ్యక్ష పదవికి ఎన్నికైనా కూడా అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి సూచించే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఈరోజు మరి కాసేపట్లోనే కిసాన్ సమ్మేళనకు అమిత్ షా రాబోతున్నారు. ఇక్కడ ప్రసంగం మాత్రం చాలా ఆసక్తిగా మారే అవకాశం ఉంది. ఇటు రైతాంగ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా అమిత్ షా ప్రసంగం ఉంటుందని చెప్పి బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు. మొత్తానికైతే మరి కాసేపట్లోనే అమిత్ షా నిజామాబాద్ చేరుకోబోతున్నారు. ఏళ్ల నాటి రైతుల కళ, పసుపు రైతుల కళ ఈరోజు నెరబోతుందని చెప్పుకోవచ్చు. చాలా మంది పసుపు రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది పసుపు రైతులు కూడా కిసాన్ సమ్మేళన కార్యక్రమానికి తరలివస్తున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లానే కాదు, ఇటు ఆదిలాబాద్ జిల్లా నుంచి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి చాలా మంది రైతులంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. ఈ రోజు కేంద్రం ఇచ్చినటువంటి పసుపు బోర్డే కాదు, రైతాంగానికి ఏ రకంగా కేంద్రం సహకరిస్తుంది, ఏ రకంగా పంట పండించడానికి, అదేవిధంగా పంటల్లో ఆధునీకరణ రావడానికి ఏ రకంగా ప్రోత్సహించాలనే అంశాలను కూడా ఈరోజు అమిత్ షా ప్రస్తావించే అవకాశం ఉంది. మొత్తానికైతే అమిత్ షా టూర్ నేపథ్యంలో కొంత రాజకీయంగా ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేసే అవకాశం కూడా ఉంది. మొత్తానికైతే అమిత్ షా టూర్ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. పసుపు బోర్డు ప్రారంభానికి రైతాంగం అంతా ఎదురు చూస్తుంది. చాలా మంది రైతులు తరలి వస్తున్నారు. మరి కాసేపట్లోనే మరొక గంట సమయంలోనే అమిత్ షా నిజామాబాద్ రాబోతున్నారు. థ్యాంక్ యూ సతీష్.